అసలు గోరుచిక్కుడుకాయ అంటేనే ఇష్టం ఉండదు నాకు. ఏమైందంటే చెన్నైకి వచ్చిన కొత్తలో జెప్టోలో వెజిటబుల్స్ ఆర్డర్ చేసుకుంటా నేను చిక్కుడుకాయ అనుకుని గోరుచిక్కుడుకాయ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంక ఇంటికి వచ్చినాక ఇదా నేను పెట్టుకున్నానని ఇప్పుడు దీన్ని ఏం చేయాలిరా బాబు అని యూట్యూబ్లో సెర్చ్ చేయగానే దీనికోసం రెసిపీ ఇంకా నాకు ఈ ఫ్రై కనపడింది. ఈ వేలో ఎప్పుడైతే ఆ రోజు చేశానో ఇంకా ఇన్ని డేస్ నేను ఈ ఫ్రైని అలా మిస్ అయ్యానన్న థాట్ అయితే సీరియస్గా నాకు వచ్చింది. మెయిన్గా ఈ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆ పొడి వేస్తున్నాను చూసారా, దానివల్ల టేస్ట్ అంతా చేంజ్ అయిపోయింది. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరిలో ఒక 5-6 ఎండుమిరకాయలను కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవడమే. అండ్ ఈ ఈ కర్రీలో టైం ఎక్కడ ఎక్కువ తినేసిద్దంటే ఆ ఉడకపెట్టినాక దాంతో పీల్ చేస్తారు చూసారా, అక్కడే మెయిన్గా టైం తినేసేది. మీద అంతా ఈ ప్రాసెస్ ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఇంకా ఉడకబెట్టుకుని ముక్కలు తాలింపులు వేసుకుని ఆ పొడి వేసేసుకుని దించేసుకోవటమే. ఫ్రై అయిపోయినాక చాలా బాగుంటుంది పప్పులో కానీ రసంలో కానీ. ఇంకా సండే ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ అఖండ 2కి అయితే బుక్ చేశారు. నేను రాను, ఆ సౌండ్లో ఆ ఫైటింగ్లను చూడలేనంటే లేదు వెళ్దాం బాగుందంట అని వెళ్ళాము. నిజంగా సీరియస్గా చాలా బాగా నచ్చింది. మంచి మెసేజ్ అయితే ఉంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, చాలా బాగుంది మూవీ వచ్చేసి. అండ్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.